వెల్కమ్ టు చందన్ లాజిక్స్. ఈరోజు మనం బ్లడ్ రిలేషన్ రక్త సంబంధాలు అనే టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాం. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. అలానే ఈ టాపిక్ నుంచి మనకి అన్ని ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. నేనిప్పుడు ఈ టాపిక్లో కొన్ని మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ని అసలు పెన్ను పేపర్ ఉపయోగించుకోకుండా ఎలా సాల్వ్ చేయాలి అనేది మీ అందరికీ కూడా నేర్పిస్తాను. ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా ట్రై చేసి ఆన్సర్ ఏమొస్తున్నాయో కమెంట్ చేయండి, ఓకేనా? ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంగ్లీష్ క్వశ్చన్, తెలుగు క్వశ్చన్, రెండు క్వశ్చన్స్ కూడా కనిపిస్తున్నాయి. చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మీరు చూస్తే కనుక ఏ ప్లస్ ఏ మైనస్ బి మీన్స్ ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి, అంటే ఏ బి యొక్క తల్లి అని. ఏ మైనస్ బి అంటే ఏ పర్సెంటేజ్ బి మీన్స్ ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి, అంటే ఏ బి యొక్క సోదరుడు అని. ఏ డాలర్ బి మీన్స్ ఏ ఈజ్ సిస్టర్ ఆఫ్ బి, అంటే ఏ బి యొక్క సోదరి అని. అలానే ఏ @ బి మీన్స్ ఏ ఈజ్ ద సన్ ఆఫ్ బి, అంటే ఏ బి యొక్క కొడుకు అని అర్థం అనమాట. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఇక్కడ మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చారు. ఏమని? ఇఫ్ ఎల్ @m - n $o పర్సెంటేజ్ పి, దెన్ హౌ ఈజ్ ఎల్ రిలేటెడ్ టు పి, అంటే పి అనే వాళ్ళు హౌ ఈజ్ ఎల్ రిలేటెడ్ టు పి అంటే వాళ్ళు ఏమడుతున్నారంటే పీకి ఎల్ ఏమవుతారు అని క్వశ్చన్ అడుగుతాను అనమాట. అర్థమైందా? ఇలాంటి క్వశ్చన్స్ని చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో వస్తూ ఉంటాయి. మీరు ఏ ఎగ్జామ్ అయినా రాయండి, అది మీరు బ్యాంక్ రాస్తున్నారా, ఎస్ఎస్ రాస్తున్నారా, రైల్వే రాస్తున్నారా, గ్రూప్స్ రాస్తున్నారా, ఎస్ఐ కానిస్టేబుల్ రాస్తున్నారా, ఐసెట్ ఎగ్జామినేషన్ రాస్తున్నారా, ఆర్పీఎఫ్ రాస్తారా, జీడీ రాస్తారా, మీ ఇష్టం. మీరు ఎలాంటి ఎగ్జామినేషన్ రాసినా ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ కనిపిస్తాయి. ఇలాంటి క్వశ్చన్స్కి అసలు పెన్ను పేపర్ ఉపయోగించాల్సిన అవసరం లేనే లేదు. ఎస్, పెన్ను పేపర్ ఉపయోగించే మనం అసలు దీనికి బొమ్మ వేయము, ఏమి వేయము. ఎలాంటి పెన్ను పేపర్ లేకుండా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో దీని ఆన్సర్ పెట్టబోతున్నాము. మీరందరూ కూడా జాగ్రత్తగా వినండి. ఈ క్వశ్చన్స్ నేను మీకు అందరికీ అర్థమయ్యేలాగా చెప్పబోతున్నాను. మీతో కూడా పెన్ను పేపర్ లేకుండా ఆన్సర్స్ పెట్టించబోతున్నాను, ఓకేనా? ఇప్పుడు చూడండి ఒకసారి, మనకి ఎవరు కావాలి? ఎల్ కావాలి. ఎవరితో పోల్చినప్పుడు? పీతో పోల్చినప్పుడు. అంటే ఎల్ అనే వాళ్ళు పీకి ఏమవుతారు అని క్వశ్చన్ అనమాట. అర్థమైందా? ఎల్ అనే వాళ్ళు పీకి ఏమవుతారు అని క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడల్లా మీరు ఏం చేయాలంటే రైట్ సైడ్ కుడివైపు నుంచి స్టార్ట్ అవ్వాలి. అర్థమైందా? రైట్ సైడ్ కుడివైపు నుంచి స్టార్ట్ అయ్యి మనం చేయాల్సిన అవసరం ఉందన్నమాట. పర్సెంటేజ్ అంటే బ్రదర్, అవునా కదా? డాలర్ అంటే సిస్టర్, బ్రదర్ వాళ్ళ సిస్టర్ని సిస్టర్ అని పిలుస్తాము. మైనస్ అంటే మదర్, సిస్టర్ వాళ్ళ మదర్ మనకి మదర్ అవుతారు. మదర్ వాళ్ళ సన్, మదర్ వాళ్ళ సన్ ఏమవుతారంటే, మదర్కి సన్ అంటే మనకి ఏమవుతారంటే బ్రదర్ అవుతారు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే బ్రదర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అందరూ కూడా ఫటాఫట్ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా పెన్ను పేపర్ లేకుండా సాల్వ్ చేయడం మన బాధ్యత. ప్రతి ఒక్కరు కూడా పెన్ను పేపర్ లేకుండా సాల్వ్ చేయాలి. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏ#బి అంటే ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి, అంటే ఏ బి యొక్క సోదరుడు. ఏ @ బి అంటే ఏ ఈజ్ సన్ ఆఫ్ బి, అంటే ఏ బి యొక్క కొడుకు. ఏ అండ్ బి అంటే ఏ ఈజ్ వైఫ్ ఆఫ్ బి, అంటే ఏ బి యొక్క భార్య. ఏ పర్సెంటేజ్ బి అంటే ఏ ఈజ్ మదర్ ఆఫ్ బి, అంటే ఏ బి యొక్క తల్లి. ఇప్పుడు ఇక్కడ మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చారు. వాళ్ళు ఏమడుతున్నారంటే ఈ ఈజ్ దెన్ హౌ ఈజ్ బి రిలేటెడ్ టు ఈ. మనల్ని ఏమడుతున్నారంటే బి అనే వాళ్ళు ఈకి ఏమవుతారు అని క్వశ్చన్ అడుగుతున్నారు. అర్థమైందా? ఇక్కడ గమనించండి, క్వశ్చన్ ఇక్కడ ఏ ఇద్దరి మధ్యన అడగొచ్చు, అంతేగాని ఫస్ట్ వాళ్ళు లాస్ట్ వాళ్ళకి అడగాలి అని రూల్ అయితే లేదు. మధ్యలో వాళ్ళ గురించి అడగొచ్చు, అది ఎగ్జామినర్ ఇష్టం. మనకి క్వశ్చన్ ఎవరి గురించి అడిగితే మనం వాళ్ళని కనుక్కోవాల్సిన అవసరం ఉంది. క్వశ్చన్లో మనల్ని హౌ ఈజ్ బి రిలేటెడ్ టు ఈ అని అడిగారు, అంటే బి అనే వ్యక్తి ఈకి ఏమవుతారు, బి అనే వాళ్ళు ఈకి ఏమవుతారు అని క్వశ్చన్. అర్థమైందా? హౌ ఈజ్ బి రిలేటెడ్ టు ఈ. కొన్నిసార్లు ఏమడుతున్నారంటే హౌ ఈజ్ ఈ రిలేటెడ్ టు బి అంటారు, అలా కూడా అడగొచ్చు. అది మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. హౌ ఈజ్ బి రిలేటెడ్ టు ఈనా, హౌ ఈజ్ ఈ రిలేటెడ్ టు బీనా. ఈ క్వశ్చన్లో హౌ ఈజ్ బి రిలేటెడ్ టు ఈ అన్నారు, అంటే బి అనే వాళ్ళు ఈకి ఏమవుతారో మనం చెప్పాల్సిన అవసరం ఉంది, ఓకేనా? ఇప్పుడు చూడండి ఒకసారి, ఇప్పుడు చూస్తే కనుక @ అంటే ఏమిటి? @ అంటే సన్. ఇతను ఎవరంటే కొడుకు, సన్. హ్యాష్ అంటే ఏమిటి? హ్యాష్ అంటే బ్రదర్. కొడుకు వాళ్ళ బ్రదర్ అంటే కొడుకు వాళ్ళ బ్రదర్. సన్న వాళ్ళ బ్రదర్ అంటే ఏమవుతాడు? సన్న వాళ్ళ బ్రదర్ అంటే సన్నే కదా మనకి, అవునా కదా? కొడుకు వాళ్ళ సోదరుడు అంటే మనకి కొడుకే కదా, సన్, అవునా కదా? నెక్స్ట్ అండ్ అంటే ఏంటి? అండ్ అంటే వైఫ్. సన్న వాళ్ళ వైఫ్, సన్న వాళ్ళ వైఫ్. సన్న వాళ్ళ వైఫ్ని ఏమని పిలుస్తామంటే డాటర్ ఇన్ లా అని పిలుస్తాము, అవునా కదా? కొడుకు యొక్క భార్య అంటే కోడలు, డాటర్ ఇన్ లా, అవునా కదా? సో ఆన్సర్ ఏమవుతుందంటే ఫోర్త్ ఆప్షన్, ఓకేనా? చూడండి, ఏ $బి అంటే ఏ బి యొక్క భార్య, హస్బెండ్ కదా, ఏ బి యొక్క భర్త. ఏ @ బి మీన్స్ ఏ ఈజ్ డాటర్ ఆఫ్ బి, అంటే ఏ బి యొక్క కూతురు. ఏ#బి మీన్స్ ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి, అంటే ఏ బి యొక్క తండ్రి. ఏ#బి మీన్స్ ఏ ఈజ్ మదర్ ఆఫ్ బి, అంటే ఏ బి యొక్క తల్లి. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఇక్కడ మనకి ఇక్కడ చూశారు కదా, ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అందులో వాళ్ళు ఏమంటున్నారంటే
హౌ ఈజ్ ఎక్స్ రిలేటెడ్ టు ఎం అంటే ఎక్స్ అనే వాళ్ళు ఎంకి ఏమవుతారు అనేది ప్రశ్న. అర్థమైందా? ఎక్స్ అనే వాళ్ళు ఎంకి ఏమవుతారు అనేది ప్రశ్న. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఆస్ట్రిక్ అంటే ఏమిటి? మదర్. అంటే ఎమ్మ వాళ్ళ మదర్ ఎవరంటే జే. డాలర్ అంటే ఏమిటి? డాలర్ అంటే హస్బెండ్. మదర్ వాళ్ళ హస్బెండ్, మదర్ వాళ్ళ హస్బెండ్, మదర్ వాళ్ళ హస్బెండ్ ఏమని పిలుస్తాము? ఫాదర్ అని పిలుస్తాము. అవునా కదా? తల్లి యొక్క భర్త, తల్లి యొక్క భర్త అంటే ఎవరు? తండ్రి, ఫాదర్. అవునా కదా? మరి ఫాదర్ వాళ్ళ అర్ధరేట్ అంటే ఏంటి? అర్ధరేట్ అంటే డాటర్, ఫాదర్స్ డాటర్, ఫాదర్స్ డాటర్. ఫాదర్ వాళ్ళ డాటర్ అంటే మనకి ఏమవుతారు? సిస్టర్ అవుతారు. అవునా కదా? తండ్రి యొక్క కూతురు అంటే మనకి సోదరి, ఫాదర్ డాటర్ అంటే మనకి సిస్టర్ అవుతారు, చెల్లెలు, లేదా సింపుల్గా ఏంటంటే సోదరి అని చెప్తాము. అంటే చెల్లెలు అవ్వచ్చు, అక్క కూడా అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళు. ఓకేనా? ఫోర్త్ వన్ అందరూ చెప్పాలి. ఫోర్త్ వన్ ఆన్సర్ ఏమొచ్చింది? ఎస్. ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ ఏమొస్తుంది? ఆల్రెడీ చాలా మంది చెప్తున్నారు సన్ ఇన్ లా అని చెప్తున్నారు. ఎస్, ఈ క్వశ్చన్ నేను హోంవర్క్ ఇస్తున్నాను, ఈ క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఆల్రెడీ కొంతమంది ఆన్సర్ చెప్పేశారు. మిగిలిన వాళ్ళు ఈ క్వశ్చన్ ట్రై చేసి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయాలి. ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్ కమెంట్ చేస్తారు కూడా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫటాఫట్ అందరూ కూడా కమెంట్ చేయాలి. అందరూ లైవ్లో ఉన్న అందరూ కూడా కమెంట్ చేయండి. క్లాస్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ మైనస్ బి మీన్స్ ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి అంటే ఏ బి యొక్క తల్లి. ఏ ఆస్ట్రిక్ బి మీన్స్ ఏ ఈ సిస్టర్ ఆఫ్ బి అంటే ఏ బి యొక్క సోదరి. ఏ పర్సెంటేజ్ బి మీన్స్ ఏ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ బి అంటే ఏ బి యొక్క భర్త. ఏ డాలర్ బి మీన్స్ ఏ ఈజ్ ద సన్ ఆఫ్ బి అంటే ఏ బి యొక్క కొడుకు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఒక ఈక్వేషన్ ఇచ్చారు. అందులో మళ్ళీ వాళ్ళు ఏమడుతున్నారంటే హౌ ఈజ్ పి రిలేటెడ్ టు టీ, హౌ ఈజ్ పి రిలేటెడ్ టు టీ. పి అనే వాళ్ళు టీకి ఏమవుతారు అనేది ప్రశ్న. అర్థమైందా? హౌ ఈజ్ పి రిలేటెడ్ టు టీ. పి అనే వాళ్ళు టీకి ఏమవుతారు? చూడండి ఒకసారి. డాలర్ అంటే ఏమిటి? డాలర్ అంటే సన్. ఎవరెవరంటే టీ వాళ్ళ సన్ ఎవరంటే ఎస్. ఆస్ట్రిక్ అంటే ఏమిటి? సిస్టర్. సన్న వాళ్ళ సిస్టర్ అంటే ఎవరు? సన్న వాళ్ళ సిస్టర్ డాటరే కదా? అవునా కదా? కొడుకు యొక్క సోదరి అంటే కూతురు. అవునా కదా? మైనస్ అంటే ఏమిటి? మైనస్ అంటే మదర్. అవునా కదా? కూతురు వాళ్ళ తల్లి అంటే ఎవరు? కూతురు యొక్క తల్లి అంటే ఎవరు అంటే భార్య. అవునా కదా? కూతురు యొక్క తల్లి అంటే భార్య. డాటర్స్ మదర్ అంటే వైఫ్ వాళ్ళ మదర్. మైనస్ అంటే మదర్ కదా? వైఫ్ వాళ్ళ మదర్ అంటే మదర్ ఇన్ లా, అత్తగారు. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ హ్యాష్ బి మీన్స్ ఏ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి అంటే ఏ బి యొక్క సోదరి. ఏ అర్ధరేట్ బి మీన్స్ ఏ ఈజ్ సన్ ఆఫ్ బి ఏ బి యొక్క కొడుకు. ఏ అండ్ బి మీన్స్ ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి ఏ బి యొక్క తండ్రి. ఏ పర్సెంటేజ్ బి మీన్స్ ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి అంటే ఏ బి యొక్క తల్లి. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఇక్కడ వాళ్ళు ఒక ఈక్వేషన్ ఇచ్చారు. అందులో వాళ్ళు ఏమడుతున్నాడు మనల్ని హౌ ఈజ్ డబ్ల్యూ రిలేటెడ్ టు కే. డబ్ల్యూ అనే వ్యక్తి కేకి ఏమవుతారు అని ప్రశ్న అడుగుతున్నారు. హౌ ఈజ్ డబ్ల్యూ రిలేటెడ్ టు కే. అర్థమైందా? అందరూ ఫటాఫట్ చెప్పాలి. చూడండి, పర్సెంటేజ్ అంటే ఏమిటి? మదర్. అవునా? అంటే మదర్. అర్ధరేట్ అంటే ఏమిటి? అర్ధరేట్ అంటే సన్. మదర్ వాళ్ళ సన్ని ఏమని పిలుస్తామంటే బ్రదర్ అని పిలుస్తాము. మదర్ వాళ్ళ సన్ అంటే బ్రదరే కదా? నెక్స్ట్ అండ్ అంటే ఏమిటి? ఫాదర్. బ్రదర్ వాళ్ళ ఫాదర్ అంటే మనకి కూడా ఫాదరే కదా? నెక్స్ట్ పర్సెంటేజ్ ఏంటంటే మదర్. ఫాదర్ వాళ్ళ మదర్ అంటే ఏమిటి? ఫాదర్ వాళ్ళ మదర్ అంటే గ్రాండ్ మదర్. అర్ధరేట్ అంటే ఏమిటి? సన్. గ్రాండ్ మదర్ వాళ్ళ సన్ అంటే అయితే ఫాదర్ అవ్వాలి, లేకపోతే బ్రదర్ అవ్వాలి. అవునా కదా? ఫాదర్ లేదా బ్రదర్. కానీ ఇక్కడ ఫాదర్ అవడానికి అవకాశం లేదు. ఫాదర్ వాళ్ళ బ్రదర్ అవుతారు. ఫాదర్ వాళ్ళ బ్రదర్ అంటే ఎవరు అవుతారు? ఫాదర్ వాళ్ళ బ్రదర్ అంటే అంకుల్. ఏ ప్లస్ బి అంటే ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి. ఏ మైనస్ బి అంటే ఏ ఈజ్ మదర్ ఆఫ్ బి. ఏ పర్సెంటేజ్ బి అంటే ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి. ఏ హ్యాష్ బి అంటే ఏ ఈజ్ డాటర్ ఆఫ్ బి. ఇక్కడ మనకు వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మనల్ని ఏమడుతున్నారంటే వాళ్ళు క్యూ రిలేటెడ్ టు యూ. క్యూ ఏమవుతారు యూకి అనేది ప్రశ్న. క్యూ రిలేటెడ్ టు యూ. ఎస్ అందరూ కూడా కమెంట్ చేయాలి. ప్రతి ఒక్కరు కమెంట్ చేయాలి. క్యూ రిలేటెడ్ టు యూ. ఎస్ అందరూ చెప్పాలి. కమెంట్ చేయాలి ఆన్సర్ ఏమొస్తుందో. హౌ ఈస్ క్యూ రిలేటెడ్ టు యూ. చూడండి ఒకసారి. మైనస్ అంటే ఏమిటి? మైనస్ అంటే మదర్ వాళ్ళ. హ్యాష్ అంటే ఏమిటి? డాటర్. మదర్ వాళ్ళ డాటర్ అంటే ఏమవుతారు? మదర్ వాళ్ళ డాటర్ అంటే మనకి సిస్టర్ అవుతారు. పర్సెంటేజ్ ఏంటంటే బ్రదర్. సిస్టర్ వాళ్ళ బ్రదర్ అంటే ఏమవుతారు? సిస్టర్ వాళ్ళ బ్రదర్ అంటే బ్రదరే అవుతారు. అవునా కదా? నెక్స్ట్ బ్రదర్ వాళ్ళ బ్రదర్ అంటే బ్రదరే అవుతారు. అవునా కదా? అంటే యూకి ఏమవుతారు అంటే బ్రదర్ అవుతారు. బ్రదర్, సోదరుడు, బ్రదర్. ఈ క్వశ్చన్ అందరూ కూడా కమెంట్ చేయాలి. ఈ క్వశ్చన్ నేను మీకు హోంవర్క్ ఇస్తున్నాను. ఆల్రెడీ చాలా మంది ఆన్సర్స్ కమెంట్ చేస్తారు ఏమిటి అని చెప్పని. నేను మీకు క్వశ్చన్ చెప్పట్లేదు, ఇది మీకు హోంవర్క్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏ అండ్ బి మీన్స్ ఏ ఈస్ ద వైఫ్ ఆఫ్ బి. ఏ బి యొక్క భార్య. ఏ హ్యాష్ బి అంటే ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి. ఏ బి యొక్క తండ్రి. ఏ అర్ధరేట్ బి మీన్స్ ఏ ఈజ్ ద సన్ ఆఫ్ బి. ఏ బి యొక్క కొడుకు. ఏ పర్సెంటేజ్ బి మీన్స్ ఏ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ బి అంటే ఏ బి యొక్క భర్త.
ఏ ప్లస్ బి మీన్స్ ఏ ఇస్ ద మదర్ ఆఫ్ బి అంటే ఏ బి యొక్క తల్లి. ఇప్పుడు ఇక్కడ మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చారు, అందులో వాళ్ళు ఏమడుతున్నారంటే హౌ ఈజ్ డి రిలేటెడ్ టు జీ, ఏమడుతున్నారు హౌ ఈజ్ డి రిలేటెడ్ టు జీ, డి ఏమవుతారు జీకి అని. అలాంటప్పుడు మళ్ళీ దీంతో మనకు అవసరమే లేదు, దీన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేనే లేదు. ఎందుకంటే వాళ్ళు అడిగింది జస్ట్ ఏమిటంటే హౌ ఈజ్ డి ఏమవుతారు జీకి, ఇది మాత్రమే వాళ్ళు అడిగింది, ఇది మాత్రమే. అందుకనే మనకి మిగిలిన వాళ్ళతో సంబంధం లేదు, మనం వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం అస్సలు లేనే లేదు. ఓకేనా. ఇప్పుడు చూడండి, ప్లస్ అంటే ఏమిటి, ప్లస్ అంటే మదర్, అంటే ఎఫ్ ఎవరంటే మదర్, పర్సెంటేజ్ ఏమిటంటే హస్బెండ్, మదర్ వాళ్ళ హస్బెండ్ అంటే ఫాదర్, అట్ ది రేట్ అంటే ఏమిటి సన్, ఫాదర్ వాళ్ళ సన్, ఫాదర్ వాళ్ళ సన్ అంటే ఎవరు బ్రదర్, సోదరుడు. ఇవ్వండి ఈ క్వశ్చన్ కూడా అందరూ చదవండి, ఇది నేను మీకు హోంవర్క్ ఇస్తాను. ఈ క్వశ్చన్ అందరూ కమెంట్ చేయాలి, ఫటాఫట్ కమెంట్ చేయాలి. ఈ క్వశ్చన్ నేను మీకు హోంవర్క్ ఇస్తాను, అందరూ కూడా ఈ క్వశ్చన్ ట్రై చేసి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ హ్యాష్ బి మీన్స్ ఏ ఈస్ ద సిస్టర్ ఆఫ్ బి అంటే ఏ బి యొక్క సోదరి, ఏ అట్ ది రేట్ బి మీన్స్ ఏ ఈస్ సన్ ఆఫ్ బి, ఏ బి యొక్క కొడుకు, ఏ అండ్ బి మీన్స్ ఏ ఈస్ ద ఫాదర్ ఆఫ్ బి, ఏ బి యొక్క తండ్రి, ఏ పర్సెంటేజ్ బి మీన్స్ ఏ ఈస్ ద మదర్ ఆఫ్ బి, ఏ బి యొక్క తల్లి. ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చారు, అందులో వాళ్ళని ఏమడుతున్నాడు మనల్ని హౌ ఈస్ డబ్ల్యూ రిలేటెడ్ టు కే, డబ్ల్యూ అనే వాళ్ళు కేకి ఏమవుతారు అనేది ప్రశ్న. ఓకేనా, సింపుల్. రైట్ హ్యాండ్ సైడ్ నుంచి స్టార్ట్ అవ్వాలి, కుడివైపు నుంచి. పర్సెంటేజ్ అంటే ఏమిటి, పర్సెంటేజ్ అంటే మదర్, అట్ ద రేట్ అంటే ఏమిటి సన్, మదర్ వాళ్ళ సన్ అంటే ఏమవుతారు మనకి బ్రదర్ అవుతారు. అండ్ అంటే ఏమిటి ఫాదర్, బ్రదర్ వాళ్ళ ఫాదర్ అంటే మనకు కూడా ఫాదర్ అవుతారు. హ్యాష్ అంటే ఏమిటి సిస్టర్, ఫాదర్ వాళ్ళ సిస్టర్ అంటే ఎవరు, ఫాదర్ వాళ్ళ సిస్టర్ అంటే ఆంట్ అవుతారు. ఆంట్ వాళ్ళ ఫాదర్ అంటే ఎవరు గ్రాండ్ ఫాదర్ అవుతారు. ఆంట్ వాళ్ళ ఫాదర్ అంటే గ్రాండ్ ఫాదర్ అవుతారు. ఓకేనా, ఆంట్ వాళ్ళ ఫాదర్ అంటే గ్రాండ్ ఫాదర్. కానీ ఇక్కడ ఆప్షన్లో గ్రాండ్ ఫాదర్ అనే ఆప్షన్ లేదు. మరి గ్రాండ్ ఫాదర్ అనే ఆప్షన్ లేకోకుండా వాళ్ళు ఏం చెప్పారంటే మదర్స్ ఫాదర్ అని ఇచ్చారు, ఫాదర్స్ ఫాదర్ అని ఇచ్చారు. మదర్స్ ఫాదర్ అన్న గ్రాండ్ ఫాదరే, ఫాదర్స్ ఫాదర్ అన్న గ్రాండ్ ఫాదరే. మరి ఇండైరెక్ట్గా ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మనం మదర్స్ ఫాదరా లేదా ఫాదర్స్ ఫాదరా తెలుసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తే కనుక టీ ఏమని తెలిసిందంటే మనకి టీ ఎవరు అంటే మీరు గమనించట్లేదు కనుక టీ ఎవరంటే మనకి ఫాదర్, అవునా కదా. మరి అప్పుడు ఏమవుతారంటే ఈయన ఫాదర్ వాళ్ళ ఫాదర్ అవుతారు, మదర్ వాళ్ళ ఫాదర్ కాదు. ఇది ఎలిమినేట్ అయిపోద్ది, అప్పుడు ఇది రైట్ ఆన్సర్ అవుద్ది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫటాఫట్ కమెంట్ చేయండి ఆన్సర్ ఏమొచ్చినాయో. ఇగో ఈ క్వశ్చన్ కూడా నేను మీకు హోంవర్క్ ఇస్తున్నాను, మీరే ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటో చెప్పాలి. ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్ ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పేశారు. ఎస్ కొంతమంది స్టూడెంట్స్ ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పారు. మిగిలిన వాళ్ళు ట్రై చేసి ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏమొస్తుందో చెప్పండి. ఇది హోంవర్క్ మీ అందరికీ కూడా. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కొన్నిసార్లు మనకి ఎగ్జామినేషన్లో ఇలా క్వశ్చన్లు వచ్చినప్పుడు మళ్ళీ కొంతమంది విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకని ఈ క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా, ఇక్కడ చూడండి, ఏ అట్ ది రేట్ బి మీన్స్ ఏ ఈస్ ద హస్బెండ్ ఆఫ్ బి అంటే ఏ బి యొక్క భర్త. ఏ అండ్ బి మీన్స్ ఏ ఈస్ ద ఫాదర్ ఆఫ్ బి అంటే ఏ బి యొక్క తండ్రి. ఇక్కడ చూడండి, ఏ హ్యాష్ బి మీన్స్ ఇక్కడ వాళ్ళు రివర్స్లో ఇచ్చారు చూడండి. ఏ హ్యాష్ బి మీన్స్ బి ఈజ్ ద సన్ ఆఫ్ ఏ, ఇక్కడ రివర్స్లో ఇచ్చారు. ఇందాక దాకానేమో ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి, ఏ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ బి అలా ఇచ్చారు. కానీ ఇక్కడ రివర్స్ చేశారు. ఏ హ్యాష్ బి అని వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, బి ఈజ్ సన్ ఆఫ్ ఏ అంటే బి ఏ యొక్క కొడుకు అని చెప్పారు. అంటే ఇందాక దాకానేమో ఒకటే పద్ధతి ఏబి ఇచ్చారు, ఇక్కడ ఏమైందంటే రివర్స్ అయింది. మరి ఇలా రివర్స్ ఇచ్చినప్పుడు మీరేం చేయాలంటే జాగ్రత్తగా గమనించండి. బి ఈజ్ సన్ ఆఫ్ ఏని మనం ఏమని చేయాలంటే ఏతో రాయాల్సిన అవసరం ఉంటుంది. బి ఈజ్ సన్ ఆఫ్ ఏ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏ ఈస్ పేరెంట్, ఏ ఈస్ పేరెంట్ ఆఫ్ బి, అవునా కదా. బి సన్ ఆఫ్ ఏ అంటే ఏ బి సన్ ఆఫ్ ఏ అన్నప్పుడు ఏ అనే అతను బికి తండ్రి అయి లేదా తల్లి అవుతారు, ఫాదర్ లేదా మదర్. అంటే దాని మీనింగ్ ఫాదరో మదరో నాకు క్లారిటీ లేదు, కానీ ఖచ్చితంగా పేరెంటే కదా. అందుకే నేను ఏం చేశానంటే దాని రివర్స్లో రాసుకున్నా మళ్ళీ నేను. ఎందుకంటే నాకు ఎప్పుడు కూడా ఏ ఈజ్ హస్బెండ్ ఆఫ్ బి, ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి ఇలా ఇచ్చారు. ఏ హ్యాష్ బి అన్నప్పుడు ఏతో పాటు బిగిన్ అవ్వాలి, కానీ ఇక్కడ రివర్స్లో బిగినైంది, బితో బిగినైంది. బి ఈజ్ సన్ ఆఫ్ ఏ అని ఇచ్చారు, దాన్ని మనం ఏంటంటే ఏ ఈజ్ పేరెంట్ ఆఫ్ బి కింద మార్చుకోవాలి. అర్థమైందా, ఏ ఈజ్ పేరెంట్ ఆఫ్ బి అంటే ఏ అనేవాళ్ళు బికి తల్లి లేదా తండ్రి అవుతారు, దాని మీనింగ్ అనమాట. ఇప్పుడు మళ్ళీ మామూలే, ఇంకా ఏం ప్రొసీజర్ అంతా సేమ్ టు సేమ్ చేసేయండి. మనకేం కావాలి, హౌ ఈస్ జీ రిలేటెడ్ టు జే. మళ్ళీ ఏమడుతున్నారంటే వాళ్ళు జీ రిలేటెడ్ టు జే, జీ అనే వాళ్ళు జేకి ఏమవుతారు అంటున్నారు. చూడండి ఒకసారి, అట్ ది రేట్ అంటే ఏమిటి, అట్ ది రేట్ అంటే హస్బెండ్, అవునా కదా. హ్యాష్ అంటే ఏమిటి, హ్యాష్ అంటే పేరెంట్ అని చెప్పాను, అవునా కదా. యాక్చువల్గా బి ఈజ్ సన్ ఆఫ్ ఏ, కానీ దీన్ని మనం మార్చుకోవాలి కదా, అందుకని ఏ ఈజ్ పేరెంట్ ఆఫ్ బి, అవునా కదా. హ్యాష్ అంటే పేరెంట్, అవునా కదా. హ్యాష్ అంటే పేరెంట్ అంటే హస్బెండ్ వాళ్ళ పేరెంట్ అంటే దాని మీనింగ్ ఏంటి, ఫాదర్ ఇన్ లా ఆర్ మదర్ ఇన్ లా ఎవరైనా అవ్వచ్చు. హస్బెండ్ వాళ్ళ పేరెంట్ అన్నప్పుడు ఫాదర్ ఇన్ లా అవ్వచ్చు, మదర్ ఇన్ లా అవ్వచ్చు. నెక్స్ట్ అట్ ది రేట్ అంటే ఏంటి, అట్ ది రేట్ అంటే హస్బెండ్,
అర్ధరేట్ అంటే హస్బెండ్. అంటే అప్పుడు ఈ వీళ్ళు ఏమైపోవాలి హస్బెండ్ వాళ్ళ పేరెంట్ అన్నప్పుడు వీళ్ళు ఖచ్చితంగా మదర్ ఇన్ లా అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ హస్బెండ్ అని వచ్చింది. మరి మదర్ ఇన్ లా అవ్వాలా హస్బెండ్ అంటే అత్తగారి భర్త అంటే ఎవరు? అత్తగారి భర్త అంటే మామయ్య, ఫాదర్ ఇన్ లా. అత్తగారి భర్త అంటే ఎవరు? మామయ్య, ఫాదర్ ఇన్ లా అవుతారు. ఓకేనా? ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏ అర్ధరేట్ బి అంటే ఏ ఈజ్ హస్బెండ్ ఆఫ్ బి, అంటే ఏ బి యొక్క భర్త. ఏ అండ్ బి అంటే ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి, ఏ బి యొక్క తల్లి. ఏ హ్యాష్ బి అంటే ఇక్కడ చూడొచ్చు బి ఈజ్ ద డాటర్ ఆఫ్ ఏ అని ఇచ్చారు. బి ఈజ్ ద డాటర్ ఆఫ్ ఏ. మరి దీని అప్పుడు నేను ఏం చేయాలి? బి ఈజ్ ద డాటర్ ఆఫ్ ఏ కాస్త ఏ ఈజ్ పేరెంట్. బి ఈజ్ డాటర్ ఆఫ్ ఏని కాస్త ఏ ఈజ్ పేరెంట్. ఏ ఈజ్ పేరెంట్ ఆఫ్ బి. బి ఈజ్ డాటర్ ఆఫ్ ఏ కాబట్టి బి ఈజ్ డాటర్ ఆఫ్ ఏ కాబట్టి నేను దాన్ని ఏ ఈజ్ పేరెంట్ ఆఫ్ బి కింద మార్చుకున్నాను. ఇప్పుడు వాళ్ళు ఏమడుతున్నారంటే హౌ ఈజ్ జీ రిలేటెడ్ టు ఈ. జీ ఏమవుతారు ఈకి అని. ఈసారి రివర్స్లో అడుగుతారు చూడండి. హౌ ఈజ్ జీ రిలేటెడ్ టు ఈ. జీ ఈకి ఏమవుతారు అంటున్నారు. చూడండి, వాళ్ళు మనల్ని క్వశ్చన్ రివర్స్లో అడిగినా సరే మన ప్రొసీజర్ ఒకేలా ఉంటుంది. ప్రొసీజర్ ఫస్ట్ మనం ఎలా చేస్తామో సేమ్ అలానే చేయాలి. అలా చేసి మనం అప్పుడు కనుక్కుంటాము. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మీరు చూస్తే కనుక అండ్ అంటే ఏమిటి? మదర్. హ్యాష్ అంటే ఏమిటి? పేరెంట్. మదర్ వాళ్ళ పేరెంట్ అంటే ఎవరు? గ్రాండ్ ఫాదరో గ్రాండ్ మదరో. అవునా కదా? మీ అమ్మగారి తండ్రి లేదా తల్లి ఏమవుతారు మీకు? గ్రాండ్ ఫాదర్ లేదా గ్రాండ్ మదర్. అవునా కదా? అలా మదర్ వాళ్ళ పేరెంట్ కాబట్టి గ్రాండ్ ఫాదర్ ఆర్ గ్రాండ్ మదర్. అంటే ఈ అనేవాళ్ళు జీకి గ్రాండ్ ఫాదర్ ఆర్ గ్రాండ్ మదర్ అవుతారు. మరి ఈ అనేవాళ్ళు జీకి గ్రాండ్ ఫాదర్ ఆర్ గ్రాండ్ మదర్ అయినప్పుడు మరి ఈకి ఏమవుతారంటే అయితే మనకి మనవడు లేదా మనవరాలు అవుతారు. ఎందుకంటే మీరు ఒకళ్ళని గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ అని పిలుస్తున్నారు అంటే వాళ్ళు మిమ్మల్ని ఏమని పిలుస్తారంటే మనవడు లేదా మనవరాలు అని పిలుస్తారు. అవునా కదా? మనవడు లేదా మనవరాలు అని పిలుస్తారు. అవునా కదా? గ్రాండ్ సన్ ఆర్ గ్రాండ్ డాటర్ అవ్వాలి. మరి ఆప్షన్లో చూడండి. ఆప్షన్లో మనకి చూస్తే కనుక గ్రాండ్ సన్ ఆర్ గ్రాండ్ డాటర్ని వాళ్ళు ఏమని ఇచ్చారంటే ఇండైరెక్ట్గా డాటర్ సన్ అని ఇచ్చారు. ఈ క్వశ్చన్ చెప్పాలి, అందరూ చెప్పాలి. ఈ క్వశ్చన్ నేను మీకు హోంవర్క్ ఇస్తాను. అందరూ కూడా కామెంట్ చేసి ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ ఇలాంటి వాటిని కూడా పెన్ను పేపర్ ఉపయోగించుకోకుండా ఎలా సాల్వ్ చేయాలనేది నేను మీకు ఇప్పుడు నేర్పించబోతున్నాను. ఓకేనా? జాగ్రత్తగా వినండి. ఇది నెక్స్ట్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్. ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఎగ్జామినేషన్లో వస్తుంటాయి. వీటిల్ని కూడా మనం పెన్ను పేపర్ ఉపయోగించుకోకుండా సాల్వ్ చేసుకోవచ్చు. ఎస్, వీటికి కూడా పెన్ను పేపర్ ఉపయోగించాల్సిన అవసరం లేనే లేదు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇఫ్ పీ ప్లస్ క్యూ మీన్స్ పీ ఈజ్ మదర్ ఆఫ్ క్యూ, P division Q means P is father of Q, P minus Q means P is sister of Q అని ఇందాకలాగానే దానికి సంబంధించి సింబలు, దానికి సంబంధించిన స్టేట్మెంట్ ఇచ్చారు. ఈసారి వాళ్ళు ఏమంటారంటే దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ షోస్ దట్ ఏ ఈజ్ మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ సి. సో వాళ్ళు ఏమంటారంటే ఏ అనే అతను మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అంటే మదర్ వాళ్ళ ఫాదర్ అనమాట. మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అంటే మదర్ వాళ్ళ ఫాదర్. ఏ ఈజ్ మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ సి. అర్థమైందా? అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఈ కింద వాటిల్లో సి యొక్క తాతయ్య మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఏ అని ఏది చూపిస్తుంది అంటున్నారు. ఇక్కడ కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏది చూపిస్తుంది అంటున్నారు. ఏమని? ఏ ఈజ్ మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ సి. చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం 2 సింపుల్ స్టెప్స్ ఉపయోగించాలి. అదేమిటి అంటే ఒకటి జెండర్ అంటే వాళ్ళు పురుషుల స్త్రీల అనే దాన్ని బేస్ చేసుకుని మనం ఆప్షన్ ఎలిమినేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి జెండర్ని బేస్ చేసుకుని ఎలిమినేషన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి జనరేషన్ని బేస్ చేసుకుని ఎలిమినేషన్ చేయాలి. జెండర్ బేస్ ఎలిమినేషన్ చేయాలి, జనరేషన్ బేస్ చేసుకుని ఎలిమినేషన్ చేయాలి. ఇప్పుడు గమనించండి, ఏ ఈజ్ మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ సి. ఏ ఈజ్ మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ సి కాబట్టి జెండర్ ఏ యొక్క జెండర్ ఏమిటంటే ఏ పురుషుడు. ఎందుకంటే ఏ ఈజ్ మెటర్నల్ గ్రాండ్ ఫాదర్, ఏ మేల్ పర్సన్ అవ్వాలి. అందుకనే ఆప్షన్స్లో ఏ మేల్ పర్సన్ కావాలి. ఏ మేల్ పర్సన్ ఎక్కడుందో చూద్దాం. ఇక్కడ ఏ ఉన్నాడు. ఏ ప్లస్ అంటే ఏమిటి? ఏ ప్లస్ అంటే ఏ మదర్ అవుద్ది. అంటే ఇక్కడ ఏ ఫీమేల్ పర్సన్ అవుతున్నాడు. ఫీమేల్ పర్సన్ కాబట్టి రాంగ్ ఆన్సర్. ఎందుకంటే ఏ మేల్ పర్సన్ కింద ఉండాలి, కానీ ఇక్కడ ఏ ఫీమేల్ పర్సన్ కింద ఉన్నాడు. మరి రాంగ్ ఆన్సర్ కదా. ఎలిమినేట్ చేసి పాడేయండి అంతే. ఎలిమినేట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి
ఏ ప్లస్ సి. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ అంటే ఏమిటి, పీ ప్లస్ క్యూ అంటే పీ ఈజ్ మదర్ ఆఫ్ క్యూ. అప్పుడు ఏ ప్లస్ సి అంటే ఏ ఈజ్ మదర్ ఆఫ్ సి అవుద్ది. మరి అప్పుడు ఏ అనే అతను మదర్ అంటే ఫీమేల్ అవుతున్నాడు. కానీ క్వశ్చన్లో చాలా క్లియర్గా ఏ అనే అతను గ్రాండ్ ఫాదర్ అంటే పురుషుడు కింద మేల్ పర్సన్ కింద ఉండాలి. కానీ ఇక్కడ మేల్ పర్సన్ కింద లేడు కాబట్టి రాంగ్ ఆన్సర్ అయిపోయింది. అర్థమైందా? అందుకని ఇక్కడ ఇది రాంగ్ ఆన్సర్ అయింది. ఏ మైనస్ అంటే ఏమిటి, మైనస్ అంటే ఏమిటి, మైనస్ అంటే ఏమిటంటే సిస్టర్. చూడండి, పీ మైనస్ క్యూ అంటే పీ సిస్టర్ ఆఫ్ క్యూ, పీ మైనస్ క్యూ అంటే పీ సిస్టర్ ఆఫ్ క్యూ. అలా ఏ మైనస్ బి అంటే ఏఈ సిస్టర్ ఆఫ్ బి. అంటే ఇక్కడ కూడా ఏ అనే అతను ఫీమేల్ పర్సన్ అవుతున్నాడు. కానీ మనకి ఏ అనే అతను మేల్ పర్సన్ కింద ఉండాలి. మనకి గ్రాండ్ ఫాదర్ అవ్వాలి. గ్రాండ్ ఫాదర్ అవ్వాలి అంటే మేల్ పర్సన్ కింద ఉండాలి. కానీ ఇక్కడ మేల్ పర్సన్ కింద లేరు. రాంగ్ ఆన్సర్ అయిపోయింది. మళ్ళీ చూడండి, ఇక్కడ కూడా ఏ ప్లస్ ఉంది. అంటే ఇక్కడ కూడా ఏ అనే అతను మేల్ పర్సన్ కింద ఉన్నారు. మేల్ పర్సన్ కింద ఉన్నారు కాబట్టి రాంగ్ ఆన్సర్ అయిపోయింది. ఎందుకంటే ఏ ప్లస్ అంటే ఏ ఈజ్ మదర్, అంటే ఏ మేల్ పర్సన్ అవ్వట్లేదు. ఇక్కడ ఏ ఫీమేల్ పర్సన్ కింద ఉన్నారు. రాంగ్ ఆన్సర్. అందుకనే జెండర్ బేస్ చేసుకుని చెక్ చేసినప్పుడు, ఇక్కడ మీరు జెండర్ని బేస్ చేసుకుని చెక్ చేసినప్పుడు 4 ఆప్షన్స్లో 3 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయాయి. అందుకనే లాస్ట్ ఆప్షనే ఆన్సర్ అయిపోద్ది. ఇంక ఎలాంటి చెక్ చేయాల్సిన అవసరం లేనే లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, జాగ్రత్తగా సేమ్ టు సేమ్ ఇన్నాడు లాంటిదే. ఆన్సర్ కమెంట్ చేయండి, ఆన్సర్ ఏమొస్తుందో. ఏ ఇంటూ బి అంటే ఏంటంట, ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి. ఏ మైనస్ బి అంటే ఏ ఈ సిస్టర్ ఆఫ్ బి. ఏ ప్లస్ బి అంటే ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి. ఇక్కడ చూడండి, ఇంటూ అంటేనేమో బ్రదరు, మైనస్ అంటేనేమో సిస్టరు, ప్లస్ అంటేనేమో ఫాదరు. అవునా? వాళ్ళు ఏమడుతున్నారు మనల్ని, ఏమడుతున్నారంటే పి ఈజ్ పెటర్నల్ ఆంట్ ఆఫ్ ఆర్. పి ఈజ్ పెటర్నల్ ఆంట్ ఆఫ్ ఆర్. పి అనేవాళ్ళు ఎవరంట, పెటర్నల్ ఆంట్. పెటర్నల్ ఆంట్, పెటర్నల్ ఆంట్ అంటే ఫాదర్ వాళ్ళ సిస్టర్. అర్థమైందా? పెటర్నల్ అంటే ఫాదర్ సైడ్, గుర్తుపెట్టుకోండి. పెటర్నల్ అంటే ఫాదర్ సైడ్ కాబట్టి పెటర్నల్ ఆంట్ కాబట్టి ఫాదర్ వాళ్ళ సిస్టర్ అవ్వాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఆంట్ పి అనే అతను, పి ఏంటంటే ఆంట్. ఆంట్ అంటే ఫీమేల్ పర్సన్, అంటే పి అనేవాళ్ళు ఫీమేల్ పర్సన్ కింద ఉండాలి. అవునా కదా? మనం ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ జెండర్ చెక్ చేయాలి. జెండర్ చెక్ చేసి ఆప్షన్ ఎలిమినేట్ చేయాలి, జెండర్ చెక్ చేసి. అందుకనే పి అనేవాళ్ళు ఫీమేల్ కింద ఉండాలి, ఆంట్ అంటే ఫీమేల్ కింద ఉండాలి. చెక్ చేద్దాం. పి మైనస్ అంటే ఏమిటి, పి మైనస్ అంటే సిస్టర్. అవునా కదా? పి మైనస్ అంటే సిస్టర్ కదా, అంటే ఇది అవడానికి అవకాశం ఉంది. మళ్ళీ పి మైనస్ ఉంది, ఇది కూడా అవడానికి అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, పి ఇంటూ ఉంది. ఇంటూ అంటే ఏంటి, బ్రదర్. అంటే ఇక్కడ పి అనేవాళ్ళు మేల్ పర్సన్ కింద ఉన్నారు. కానీ మనకి పి అనేవాళ్ళు ఫీమేల్ పర్సన్ కింద కావాలి. ఇక్కడ మేల్ పర్సన్ అయ్యారు. రాంగ్ ఆన్సర్ అయింది. నెక్స్ట్, పి ప్లస్ అంటే ఏమిటి, పి ప్లస్ అంటే ఇక్కడ చూడండి, పి ప్లస్ అంటే ఫాదర్. అంటే ఇక్కడ కూడా పి అనేవాళ్ళు మేల్ పర్సన్ అవుతున్నారు. మేల్ పర్సన్ కాబట్టి అది కూడా రాంగ్ ఆన్సర్. 4 ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయాయి. ఇంకా మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే జనరేషన్ చెక్ చేయండి. జనరేషన్ చెక్ చేయండి. జనరేషన్, ఎందుకంటే మనకి జెండర్ చెక్ చేసాము. జెండర్ చెక్ చేస్తే 4 ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయాయి. నెక్స్ట్ జనరేషన్ చెక్ చేయండి. జనరేషన్ చెక్ చేస్తే పెటర్నల్ ఆంట్, పి ఈజ్ పెటర్నల్ ఆంట్ ఆఫ్ ఆర్. ఆంట్ అని పిలుస్తున్నామంటే మనకి ఒక జనరేషన్ గ్యాప్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఆంట్ అనే వాళ్ళు ఎవరు అంటే ఫాదర్ వాళ్ళ సిస్టర్ లేదా మదర్ వాళ్ళ సిస్టర్, అంటే ఫాదర్ జనరేషన్లో ఉంటారు. మనకి మన ఫాదర్కి ఒక జనరేషన్ గ్యాప్ ఉంది. అలాంటప్పుడు ఆంట్ అన్నప్పుడు ఒక జనరేషన్ గ్యాప్ ఉండాలి. అంటే మనకి పీకి ఆర్కి మధ్యలో ఒక జనరేషన్ గ్యాప్ ఉండాలి. అర్థమైందా? జనరేషన్ గ్యాప్ చూపించే సింబల్స్ ఏమిటో చూడండి. ఇంటూ అంటే బ్రదర్ అంటే జనరేషన్ గ్యాప్ లేదు. నెక్స్ట్ మైనస్ అంటే సిస్టర్, మైనస్ అన్న జనరేషన్ గ్యాప్ లేదు. ప్లస్ అంటే ఫాదర్, మరి ప్లస్ అంటే జనరేషన్ గ్యాప్ ఉంది. అవునా కదా? ప్లస్ అంటే ఫాదర్ అంటే జనరేషన్ గ్యాప్ ఉన్నట్టే కదా. అంటే మనకి పీకి ఆర్కి మధ్యలో ఖచ్చితంగా ప్లస్ ఉండాలి. ఒక ప్లస్ ఉండాలి. ఒక ప్లస్ ఉంటేనే ఒక జనరేషన్ గ్యాప్ వచ్చుద్ది. ఇక్కడ చూడండి, పీకి ఆర్కి మధ్యలో ప్లస్ ఉందా, లేదు అంటే దాని మీనింగ్ ఇక్కడ జనరేషన్ గ్యాప్ లేదు. జనరేషన్ గ్యాప్ లేదు అంటే ఇది రాంగ్ ఆన్సర్. ఎందుకంటే మైనస్ అంటేనేమో సిస్టర్, ఇంటూ అంటేనేమో బ్రదర్. మరి సిస్టరు బ్రదర్ అంటే ఇద్దరు సేమ్ జనరేషనే కదా. కానీ మనకి ఆంట్ అవ్వాలి. ఆంట్ అవ్వాలంటే జనరేషన్ గ్యాప్ ఉండాలి. ఆంట్ అనేవాళ్ళు మన ఫాదర్ జనరేషన్లో ఉంటారు. మనకి మన ఫాదర్కి ఒక జనరేషన్ గ్యాప్ ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే కనుక జనరేషన్ గ్యాప్ లేదు. అందుకే ఇది రాంగ్ ఆన్సర్ అవుద్ది. మరి 4 ఆప్షన్లో 3 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయాయి కాబట్టి ఇక మిగిలిందే ఆన్సర్ అవుద్ది. చెక్ చేయాల్సిన అవసరం కూడా లేనే లేదు. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏ ప్లస్ బి అంటే ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి. ఏ ఇంటూ బి అంటే ఏ ఈజ్ సిస్టర్ ఆఫ్ బి. చూసారు కదా? ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్లస్ అంటేనేమో బ్రదర్ అంటున్నారు, ఇంటూ అంటేనేమో సిస్టర్ అంటున్నారు, డివిజన్ అంటేనేమో ఫాదర్ అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే పి ఈజ్ బ్రదర్ ఆఫ్ ఆర్. మనకి కింద వాటిల్లో పి ఈజ్ బ్రదర్ ఆఫ్ ఆర్, పి ఈజ్ బ్రదర్ ఆఫ్ ఆర్ అని ఏ ఆప్షన్ సాటిస్ఫై చేస్తుంది అంటున్నారు. మరి పి బ్రదర్ అన్నప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది జెండర్ని బేస్ చేసుకుని ఎలిమినేషన్ చేయాలి. మరి పి బ్రదర్ కాబట్టి పి మేల్ పర్సన్ కింద కావాలి. పి బ్రదర్ కాబట్టి పి మేల్ పర్సన్ అవ్వాలి. చూద్దాం. చూడండి, పి ప్లస్ అంటే ఏమిటి, బ్రదర్ మేల్ పర్సన్. పి ప్లస్ అంటే మేల్ పర్సన్.
పీ ఇంటూ అంటే సిస్టర్, అంటే పీ ఫీమేల్ పర్సన్, రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. మళ్ళీ ఇక్కడ చూడండి పీ ప్లస్ అంటే పీ బ్రదర్ కాబట్టి మేల్ పర్సన్, సరిపోయింది. అంటే జెండర్ని బేస్ చేసుకుని చెక్ చేస్తే 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ ఎలిమినేట్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలంటే జనరేషన్ని బేస్ చేసుకుని ఎలిమినేట్ చేయాలి. జనరేషన్ బేస్ చేసుకుని మనకి బ్రదర్ అంటే ఎలాంటి జనరేషన్ గ్యాప్ ఉండదు. ఎందుకంటే బ్రదర్ అనే వాళ్ళు మన జనరేషన్లోనే ఉంటారు. బ్రదర్ అనే వాళ్ళు సేమ్ జనరేషన్, అంటే పీకి ఆర్కి మధ్యలో ఎలాంటి జనరేషన్ గ్యాప్ ఉండకూడదు. అర్థమైందా? ఎందుకంటే బ్రదర్ అంటే సేమ్ జనరేషన్ కాబట్టి. ఇక్కడ జనరేషన్ గ్యాప్ చూపించే సింబల్స్ ఏంటి? ప్లస్ అంటే బ్రదరు, ఇంటూ అంటే సిస్టర్, ఇది జనరేషన్ గ్యాప్ కాదు. కానీ డివిజన్ అంటే ఫాదర్ అంటే జనరేషన్ గ్యాప్, అవునా కాదా? అంటే ఈ డివిజన్ సింబల్ అనేది ఒక జనరేషన్ గ్యాప్ చూపిస్తుంది. ఒక జనరేషన్ గ్యాప్ ఇస్తుంది, అవునా కాదా? అంటే పీకి ఆర్కి మధ్యలో డివిజన్ సింబల్ ఉండకూడదు. ఒకవేళ ఉంటే గనక అది జనరేషన్ గ్యాప్ ఉంది అని అర్థం. ఒకవేళ జనరేషన్ గ్యాప్ ఉంటే గనక అది మన ఆన్సర్ అవ్వదు. ఎందుకంటే బ్రదర్ అంటే సోదరుడు అంటే సేమ్ జనరేషన్లో ఉంటారు, జనరేషన్ గ్యాప్ ఉండదు. అందుకని చూడండి, పీకి ఆర్కి మధ్యలో మీరు చూస్తే గనక ఇక్కడ మీకు డివిజన్ కనిపిస్తుంది, అంటే మనకి జనరేషన్ గ్యాప్ ఉంది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పీకి ఆర్కి మధ్యలో చూస్తే కనుక ఇక్కడ మనకి డివిజన్ సింబల్ లేదు, అంటే ఇది ఆన్సర్ అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ జనరేషన్ గ్యాప్ లేదు కాబట్టి. ఇక్కడ కూడా చూడొచ్చు, ఇక్కడ కూడా చూస్తే కనుక పీకి ఆర్కి మధ్యలో చూడండి, పీకి ఆర్కి మధ్యలో ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ జనరేషన్ గ్యాప్ ఏమీ లేదు, అవునా కదా? అంటే ఇది కూడా ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక ఈ రెండింటిలో దేనికి అవకాశం ఉంది అని చూస్తే కనుక పీ ప్లస్ ఆర్ అంటే పీ ఈజ్ బ్రదర్ ఆఫ్ ఆర్, ఇక్కడ సిస్టర్ వాళ్ళ బ్రదర్ అంటే ఇక్కడ రెండు సాటిస్ఫై అయిపోతున్నాయి. అందుకనే ఇక్కడ కొంచెం దీన్ని మార్చుకుందాం ఆప్షన్, ఎందుకంటే రెండు ఆప్షన్స్ కూడా కండిషన్ సాటిస్ఫై చేస్తున్నాయి. కాబట్టి ఇగో దీన్ని మార్చి అక్కడ మీరు ఏం పెట్టుకుంటారంటే డివిజన్ సింబల్ పెట్టుకోండి. ప్లస్లో డివిజన్ సింబల్ పెట్టుకుంటే కనుక అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఏమవుతుంది, జనరేషన్ గ్యాప్ వస్తుంది కాబట్టి రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. అప్పుడు రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. కే డివిజన్ అంటే ఏంటి? మదర్. కే మైనస్ ఎల్ అంటే ఏంటి? మైనస్ అంటే ఫాదర్. మల్టిప్లికేషన్ అంటే ఏంటి? సిస్టర్, అవునా? ఇప్పుడు వాళ్ళు ఏమడుతున్నారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ షోస్ దట్ పీ ఈస్ ద పెటర్నల్ గ్రాండ్ మదర్ ఆఫ్ ఆర్. అంటే మనకి పీ అనేవాళ్ళు ఎవరంట? పెటర్నల్ గ్రాండ్ మదర్. మరి గ్రాండ్ మదర్ అంటే ఎవరు? ఫీమేల్ పర్సన్ కదా, పీ ఫీమేల్ పర్సన్ అవ్వాలి. అందుకే ఇప్పుడు నేను జెండర్ చెక్ చేస్తున్నా, పీ ఫీమేల్ పర్సన్ అవ్వాలి, చెక్ చేద్దాం. పీ డివిజన్ అంటే ఏంటి? మదర్, అంటే పీ ఫీమేల్ పర్సన్. ఓకే, ఇక్కడ పీ లాస్ట్లో ఉన్నారంటే పీ అనేవాళ్ళు మెయిలో ఫీమేల్ మనకు తెలియదు. ఎందుకంటే ఆఖరిలో ఉన్న వాళ్ళు మెయిలా ఫీమేల్ అని మనం చెప్పడం కుదరదు. అందుకని ఇది పక్కకి ఎలిమినేట్ అయిపోయింది, ఇది ఆన్సర్ అవడం ఛాన్స్ లేదు. పీ డివిజన్ అంటే చూడండి, పీ డివిజన్ అంటే ఇది కూడా మనకి మదర్ కాబట్టి ఫీమేల్ అవుతారు. ఓకే, పీ మైనస్ అంటే ఏంటో చూడండి, పీ మైనస్ అంటే ఫాదర్. చూడండి, మైనస్ అంటే ఫాదర్, అంటే ఇక్కడ పీ అనే వాళ్ళు ఏమవుతున్నారు? మెయిల్ పర్సన్ కింద ఉన్నారు కాబట్టి రాంగ్ ఆన్సర్. ఎందుకంటే మనకి పీ అనేవాళ్ళు ఫీమేల్ పర్సన్ కింద ఉండాలి. గ్రాండ్ మదర్ అంటే ఫీమేల్ పర్సన్, స్త్రీ, కానీ అక్కడ పీ అనేవాళ్ళు మెయిల్ పర్సన్ కింద ఉన్నారు కాబట్టి రాంగ్ ఆన్సర్. అంటే మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయాయి. ఇంకా మిగిలిన 2 ఆప్షన్స్లో మనం రైట్ ఆన్సర్ ఏదో చెప్పాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే మనం గ్రాండ్ మదర్ అంటున్నామో అప్పుడు పీకి ఆర్కి మధ్యలో ఎన్ని జనరేషన్ గ్యాప్స్ ఉండాలి? గ్రాండ్ మదర్ అన్నప్పుడు 2 జనరేషన్ గ్యాప్స్ ఉండాలి. ఎందుకంటే గ్రాండ్ మదర్ అంటే ఫాదర్ వాళ్ళ మదర్ లేదా మదర్ వాళ్ళ మదర్ని మనం గ్రాండ్ మదర్ అని పిలుస్తాము. అంటే మనకి గ్రాండ్ మదర్కి మధ్యలో 2 జనరేషన్ గ్యాప్స్ ఉండాలి, అవునా కదా? జనరేషన్ గ్యాప్స్ ఎన్ని ఉండాలి? 2 ఉండాలి. అలా పీకి ఆర్కి మధ్యలో 2 జనరేషన్ గ్యాప్స్ ఉండాలి. జనరేషన్ గ్యాప్స్ చూపించే సింబల్స్ ఏమిటి? డివిజన్ అంటే మదర్ కాబట్టి డివిజన్ అంటే జనరేషన్ గ్యాప్ వచ్చుద్ది. డివిజన్ అన్నప్పుడు ఒక జనరేషన్ గ్యాప్ వచ్చుద్ది. మైనస్ అంటే ఫాదర్ కాబట్టి మైనస్ అన్నాక సరే మనకి జనరేషన్ గ్యాప్ వచ్చుద్ది. అర్థమైందా? మైనస్ అన్న జనరేషన్ గ్యాప్ వచ్చుద్ది, డివిజన్ అన్న జనరేషన్ గ్యాప్ వచ్చుద్ది. ఇంటూ అంటే సిస్టర్ కాబట్టి జనరేషన్ గ్యాప్ ఉండదు. అంటే మనకి పీకి ఆర్కి మధ్యలో 2 జనరేషన్ గ్యాప్స్ రావాలి కాబట్టి అయితే 2 డివిజన్ సింబల్స్ అయినా ఉండాలి, లేదా 2 మైనస్ సింబల్స్ అయినా ఉండాలి, లేదా ఒకటి ఇది ఒకటి అది, అంటే ఒక డివిజను ఒక మైనస్ ఉన్నా సరిపోద్ది. అంటే పీకి ఆర్కి మధ్యలో ఈ 2 ఉన్నా పర్లేదు, లేదా ఒకటే 2 సార్లు వచ్చినా పర్లేదు, ఎలా అయినా సరే 2 జనరేషన్ గ్యాప్స్ వస్తాయి, అవునా కదా? అందుకని చూడండి, పీకి ఆర్కి మధ్యలో చెక్ చేస్తే మనకి డివిజన్ సింబల్ ఒకటి ఉంది, ఇక్కడ మైనస్ సింబల్ లేదు, అవునా కదా? అంటే ఇది ఆన్సర్ అవ్వదు, ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. మరి ఇది రాంగ్ ఆన్సర్ ఏంటంటే ఆటోమేటిక్ ఇదే రైట్ ఆన్సర్ అవుద్ది. నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి, ప్రతి ఒక్కరు కూడా చూడండి, చూసి దీనికి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయండి. ఈ క్వశ్చన్ నేను మీకు హోంవర్క్ ఇస్తాను, ఈ క్వశ్చన్ నేను చెప్పట్లేదు, ఈ క్వశ్చన్ మీ అందరికీ కూడా హోంవర్క్. ఫటాఫట్ సాల్వ్ చేయండి. సాల్వ్ చేసి ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏమొస్తుందో చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ మైనస్ బి అంటే ఏమిటి? ఏ మైనస్ బి అంటే ఏ బ్రదర్ ఆఫ్ బి.
ఏ ప్లస్ బి అంటే ఏంటి? ఏ ఈ సిస్టర్ ఆఫ్ బి. ఏ ఇంటూ బి అంటే ఏంటి? ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి. ఓకేనా? ఇప్పుడు వాళ్ళు ఏమడుతున్నారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ షోస్ దట్ పి ఈజ్ బ్రదర్ ఆఫ్ ఆర్. పి అనేవాళ్ళు బ్రదర్ ఆఫ్ ఆర్ అవ్వాలంట. అది ఎక్కడ అవుద్ది అన్నారు. మరి జెండర్ చెక్ చేస్తే బ్రదర్ కాబట్టి పి అనేవాళ్ళు మెయిల్ పర్సన్ అవ్వాలి. మెయిల్ పర్సన్. పి మెయిల్ పురుషుడు అవ్వాలి. పి చూద్దాం. పి మైనస్ అంటే బ్రదర్, ఓకే మెయిల్ పర్సన్. పి ప్లస్ అంటే సిస్టర్, అంటే పి ఫీమేల్ పర్సన్ అవుతారు. ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. అవునా కదా? పి ఇంటూ అంటే ఫాదర్ మెయిల్ పర్సన్, ఓకే. పి మైనస్ అంటే బ్రదర్ అంటే మెయిల్ పర్సన్, ఓకే. కండిషన్ సాటిస్ఫై అయింది. అంటే జెండర్ని బేస్ చేసుకుని చెక్ చేస్తే 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ ఎలిమినేట్ అయింది. ఎందుకంటే ఇక్కడ పి అనేవాళ్ళు ఫీమేల్ కింద ఉన్నారు, కానీ మనకి పి అనేవాళ్ళు మేల్ కింద కావాలి. ఇప్పుడు జనరేషన్ చెక్ చేస్తే బ్రదర్ కాబట్టి వాళ్ళ మధ్యలో జనరేషన్ గ్యాప్ ఏమీ ఉండకూడదు. బ్రదర్ అంటే సేమ్ జనరేషన్, అంటే జనరేషన్ గ్యాప్ ఏమీ ఉండకూడదు. అర్థమైందా? ఇప్పుడు ఒకసారి జనరేషన్ గ్యాప్ చూపించే సింబల్స్ ఏమిటో చూడండి. ప్లస్ అంటే ఏమిటి? సిస్టరు. మైనస్ అంటే బ్రదర్. ఇవి జనరేషన్ గ్యాప్స్ కాదు. ఇంటూ అంటే ఫాదర్, అంటే మనకి ఇంటూ ఏమిటంటే జనరేషన్ గ్యాప్. మనకి జనరేషన్ గ్యాప్ ఉండకూడదు, అంటే పీకి ఆర్కి మధ్యలో జనరేషన్ గ్యాప్ ఉండకూడదు. కాబట్టి పిఆర్ మధ్యలో అసలు ఇంటూ రాకూడదు. ఎందుకంటే ఇంటూ వస్తే జనరేషన్ గ్యాప్ ఉంది అని అర్థం అనమాట. ఇంటూ వస్తే ఒక జనరేషన్ గ్యాప్ ఉన్నట్టు, అంటే ఒక ఇంటూ వస్తే ఒక జనరేషన్ గ్యాప్, 2 ఇంటూలు వస్తే 2 జనరేషన్ గ్యాప్, అంటే జనరేషన్ గ్యాప్ ఉండకూడదు. కాబట్టి పీకి మధ్యలో ఇంటూ రాకూడదు. మరి చూడండి, పీకి ఆర్కి మధ్యలో ఇక్కడ మీరు చూస్తే కనుక ఇంటూ రాలేదు, అంటే ఇది ఆన్సర్ అవడానికి అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, పీకి ఆర్కి మధ్యలో చూస్తే కనుక ఇక్కడ మనకి ఇంటూ వచ్చింది, అంటే ఇది ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ లేదు. రాంగ్ ఆన్సర్, ఇంకా మొహమాటం లేదు, ఎందుకంటే ఒక జనరేషన్ గ్యాప్ వచ్చింది. ఇక్కడ చూడండి, పీకి ఆర్కి మధ్యలో మీరు చూస్తే కనుక ఇక్కడ ఇంటూ వచ్చింది, అంటే ఇక్కడ ఇది కూడా జనరేషన్ గ్యాప్ వస్తుంది, అంటే అది కూడా ఆన్సర్ అవ్వదు, అది రాంగ్ ఆన్సర్. మరి 4 ఆప్షన్లో 3 ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయి, కాబట్టి ఇదే రైట్ ఆన్సర్ అవబోతుంది. ఈ క్వశ్చన్ మీ అందరికీ హోంవర్క్. ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయండి ఫటాఫట్. సేమ్ షార్ట్ కట్ అనమాట. అప్లై ఫటాఫట్ ఆన్సర్ చెప్పండి. ఇదిగోండి, ఈ క్వశ్చన్ కూడా చూడండి. ఇది కూడా నేను మీకు హోంవర్క్ ఇస్తాను. అందరూ గుర్తుపెట్టుకోండి, మీరు క్వశ్చన్ నెంబర్ ఏంటో రాసి హోంవర్క్ క్వశ్చన్కి క్వశ్చన్ నెంబర్ రాసి ఆన్సర్ కామెంట్ చేయాలి అందరూ కూడా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది ఫటాఫట్ సాల్వ్ చేద్దాం. ఫటాఫట్ సాల్వ్ చేద్దాం. చూడండి, ఏ డివిజన్ బి అంటే ఏంటి? ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి. ఏ మైనస్ బి అంటే ఏంటి? ఏ ఈజ్ మదర్ ఆఫ్ బి. ఏ ప్లస్ బి అంటే ఏంటి? ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి. మనల్ని ఏమడుతారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ షోస్ దట్ పి ఈజ్ మదర్ ఆఫ్ ఆర్. పి ఈజ్ మదర్ ఆఫ్ ఆర్, అంటే పి ఎవరంట? మదర్, అంటే పి మదర్ కాబట్టి పి ఫీమేల్ పర్సన్ అవ్వాలి. జెండర్ చెక్ చేస్తే పి ఫీమేల్ పర్సన్ అవ్వాలి. జెండర్ చెక్ చేస్తే పి ఫీమేల్ అవ్వాలి. చూడండి, పి ప్లస్ అంటే ఏమిటి? పి బ్రదర్ అని అర్థం, అంటే ఇక్కడ పి మేల్ పర్సన్ అవుతున్నారు. రాంగ్ ఆన్సర్. పి మైనస్ అంటే ఏమిటి? పి మైనస్ అంటే పి మదర్, అంటే పి ఫీమేల్ కింద ఉన్నారు. ఓకే, ఇక్కడ కూడా పి మైనస్, అండ్ ఇది కూడా ఓకే. ఇక్కడ కూడా పి మైనస్, ఇది కూడా ఓకే. అంటే మనకి జెండర్ బేసిస్ చెక్ చేస్తే 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ ఎలిమినేట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ చెక్ చేయండి. జనరేషన్ గ్యాప్ చెక్ చేస్తే పీకి ఆర్కి మధ్యలో రిలేషన్ ఏంటంటే మదర్ అంటే ఒక జనరేషన్ గ్యాప్ ఉండాలి. మరి జనరేషన్ గ్యాప్ చూపించే సింబల్స్ ఏమిటో చూడండి. డివిజన్ అంటే ఫాదర్ కాబట్టి డివిజన్ అంటే జనరేషన్ గ్యాప్. అర్థమైందా? డివిజన్ అంటే ఫాదర్ కాబట్టి ఫాదర్ అంటే ఒక జనరేషన్ గ్యాప్. నెక్స్ట్ వచ్చేసరికి మైనస్ అంటే మదర్ కాబట్టి మైనస్ అన్నా సరే ఒక జనరేషన్ గ్యాప్. ఓకేనా? మళ్ళీ ప్లస్ అంటే బ్రదర్ కాబట్టి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బ్రదర్ అంటే జనరేషన్ గ్యాప్ ఉండదు. అంటే మనకి పీకి ఆర్కి మధ్యలో మదర్ అనే రిలేషన్ వచ్చింది కాబట్టి ఒక జనరేషన్ గ్యాప్ రావాలి అంటే అయితే ఒక డివిజన్ సింబల్ ఉండాలి, లేదా ఒక మైనస్ సింబల్ ఉండాలి. రెండిట్లో ఏదో ఒక్కటే ఉండాలి, అది కూడా ఒక్కసారే ఉండాలి. అర్థమైందా? 2 డివిజన్లు వచ్చిన రాంగ్ ఆన్సర్, 2 మైనస్లు వచ్చిన రాంగ్ ఆన్సర్, ఒక డివిజన్ ఒక మైనస్ 2 వచ్చిన రాంగ్ ఆన్సర్. రెండిట్లో ఏదో ఒకటే ఉండాలి, అది కూడా ఒక్కసారే ఉండాలి. ఎవరికి? పీకి ఆర్కి మధ్యలో. చెక్ చేద్దాం. చూడండి, పీకి ఆర్కి మధ్యలో మీరు చూస్తే కనుక మైనస్ ఒకటే ఉంది, డివిజన్ లేదు, అంటే ఇది ఆన్సర్ అవడానికి అవకాశం ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, పీకి ఆర్కి మధ్యలో మీరు చెక్ చేస్తే కనుక ఇక్కడ ఏమైందంటే డివిజన్ ఉంది, మైనస్ ఉంది. మరి 2 ఉన్నాయి అంటే 2 జనరేషన్ గ్యాప్ వచ్చింది అర్థం. 2 జనరేషన్ గ్యాప్ వచ్చింది అంటే అప్పుడు మనకి మదర్ అనే రిలేషన్ రావడానికి అవకాశం లేనే లేదు, అది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పీకి ఆర్కి మధ్యలో మీరు చూస్తే కనుక ఇక్కడ మధ్యలో ప్లస్ ఉందంటే దాని మీనింగ్ ఏంటంటే అసలు మనకు కావాల్సింది డివిజన్ కానీ మైనస్ కానీ. ఇక్కడేమో ప్లస్ ఉంది, అంటే జనరేషన్ గ్యాప్ లేదనే కదా. మరి జనరేషన్ గ్యాప్ లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. మనకి ఒక జనరేషన్ గ్యాప్ కావాలి. ఒక జనరేషన్ గ్యాప్ సాటిస్ఫై చేసే కండిషన్ ఇక్కడ మాత్రమే ఆ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. అందుకనే ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది మీ అందరికీ కూడా హోంవర్క్. గుర్తుపెట్టుకోండి, 25th క్వశ్చన్ ఆన్సర్ ఏమొచ్చిందో ప్రతి ఒక్కరు కూడా కమెంట్ చేయాలి. ఇది మీకు హోంవర్క్. అది అందరూ లైవ్ క్లాస్లో ఉన్నవాళ్ళు, అలానే లైవ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరైతే చూస్తారో వాళ్ళందరూ కూడా ఏమొచ్చింది ఆ క్వశ్చన్కి ఆన్సర్ అని ప్రతి ఒక్కరు కూడా కమెంట్ చేయాలి. ఓకేనా? ఇదిగోండి, ఇవన్నీ సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. అందుకనే నేను మీకు అన్నీ కూడా హోంవర్క్ ఇచ్చేస్తాను.
26 కూడా హోంవర్క్, అలానే 27 ఇవన్నీ కూడా ఒకటే మోడల్ అనమాట. నేను మీకు ఆల్రెడీ పెన్ను పేపర్ లేకుండా ఎలా సాల్వ్ చేయాలి చెప్పాను కాబట్టి ఇవన్నీ కూడా మీరు హోంవర్క్ చేయండి. ప్రతి ఒక్కరు చేయాల్సింది ఏంటంటే ఆన్సర్ ఏమొస్తుంది అనేది మీరు కామెంట్ చేయాలి, ఆన్సర్ ఏమొస్తుంది అనేది కామెంట్ చేయాలి. ఓకేనా, హోంవర్క్ చేయండి. ఓకే, కావాలంటే ఈ క్వశ్చన్ ఇది నేను చెప్పేస్తాను చూడండి ఒకసారి. మనకి ఇంటూ అంటే ఏమిటి? ఇంటూ అంటే ఫాదర్. మైనస్ అంటే ఏమిటి? మైనస్ అంటే మదర్. డివిజన్ అంటే ఏంటి? డివిజన్ అంటే బ్రదర్. అవునా, మళ్ళీ ఏమడుతున్నారు వాళ్ళు? పీ ఈస్ పెటర్నల్ అంకుల్ ఆఫ్ ఆర్. పీ ఈస్ పెటర్నల్ అంకుల్ ఆఫ్ ఆర్. పీ ఎవరంట? పీ అంకుల్ అంట. అంకుల్ అంటే మేల్ పర్సన్ కదా, చెక్ చేద్దాం, జెండర్ చెక్ చేస్తాం. జెండర్. పీ డివిజన్ అంటే ఏంటి? బ్రదర్ అంటే మేల్ పర్సన్. పీ డివిజన్ అంటే ఏంటి? బ్రదర్, మేల్ పర్సన్. ఇక్కడ పీ ఇంటూ అంటే ఏంటి? పీ ఇంటూ అంటే ఫాదర్ అంటే మేల్ పర్సన్. ఓకే, పీ ఇంటూ అంటే ఏంటి? ఫాదర్, మేల్ పర్సన్. అంటే జెండర్ని బేస్ చేసుకుని చెక్ చేస్తే 4 ఆప్షన్లు కండిషన్ సాటిస్ఫై అయ్యాయి, అసలు ఏ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అవ్వలేదు. ఇప్పుడు నేను జనరేషన్ గ్యాప్ చెక్ చేస్తాను. మరి మనకి అంకుల్ అంటే ఒక జనరేషన్ గ్యాప్ ఉండాలి. అంకుల్ అంటే ఒక జనరేషన్ గ్యాప్ చూపించే సింబల్స్ ఏంటి? ఇంటూ అంటే ఫాదర్ కాబట్టి ఇంటూ అంటే ఒక జనరేషన్ గ్యాప్. అలానే మైనస్ అంటే మదర్ కాబట్టి మైనస్ అన్నా సరే జనరేషన్ గ్యాప్ ఒకటి. అంటే మనకి పీకి ఆర్కి మధ్యలో అయితే ఒక ఇంటూ ఉండాలి లేదా ఒక మైనస్ ఉండాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇక్కడ చూస్తే కనుక పీకి ఆర్కి మధ్యలో మీరు చూస్తే కనుక ఒక ఇంటూ ఉంది, మైనస్ లేదు, అంటే ఇది ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ పీకి ఆర్కి మధ్యలో చూస్తే కనుక ఇక్కడ మనకి ఒక ఇంటూ ఉంది, అవునా, అండ్ ఇది కూడా ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పీకి ఆర్కి మధ్యలో చూస్తే కనుక మీరు చూడొచ్చు ఇక్కడ ఒక ఇంటూ ఉంది, అండ్ ఇది కూడా ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ చూడండి, పీకి ఆర్కి మధ్యలో చెక్ చేస్తే కనుక ఇక్కడ మనకి ఏమైంది? ఒక ఇంటూ ఉంది, అంటే మనకి ఇది కూడా ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. అవునా కదా, అంటే ఇవన్నీ కూడా మనకి ఆన్సర్స్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అవునా, క్వశ్చన్ అడిగింది పీ ఈజ్ పెటర్నల్ అంకుల్ కదా కావాల్సింది. మరి అంకుల్ కావాలి కాబట్టి మనకి కండిషన్ చెప్పిన దాని ప్రకారం చూడండి, ఇక్కడ అన్నీ కూడా కండిషన్ సాటిస్ఫై చేసాయి కాబట్టి ఇప్పుడు అందుకనే దీన్ని ఇంకా మనం నార్మల్గా సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. పెటర్నల్ అంకుల్ అని చెప్పాడు కాబట్టి మనకు చాలా క్లియర్గా ఇప్పుడు మనకి ఏమవ్వాలంటే వాళ్ళు ఫాదర్ వాళ్ళ బ్రదర్ అందుకని చూద్దాం ఫాదర్ వాళ్ళ బ్రదర్ ఎక్కడ అవుతున్నారు. ఇంటూ అంటే ఏమిటి? ఇంటూ అంటే ఫాదర్. డివిజన్ అంటే ఏమిటి? బ్రదర్. ఫాదర్ వాళ్ళ బ్రదర్ సరిపోయింది, అంటే ఇదే రైట్ ఆన్సర్. ఇంకా ఫాదర్ వాళ్ళ బ్రదర్ కదా, ఇదే రైట్ ఆన్సర్. యాక్చువల్లీ జెండర్ చెక్ చేస్తే అన్ని సాటిస్ఫై అయ్యాయి, జనరేషన్ చెక్ చేస్తే అన్ని సాటిస్ఫై. మరి అప్పుడు ఇంకా అన్ని సాటిస్ఫై కాబట్టి ఇంకా మనం వెరిఫికేషన్ చేయాలి. మనం వెరిఫికేషన్ చేసినప్పుడు ఏంటంటే మనం టెక్నిక్ చెప్పాం కదా, రైట్ సైడ్ నుంచి వెళ్ళే టెక్నిక్. అలా చెక్ చేసినప్పుడు ఇది ఎవరంటే ఫాదర్ వాళ్ళ బ్రదర్ ఏమని పిలుస్తాం మనం? పెటర్నల్ అంకుల్ అని పిలుస్తాము. అందుకని కండిషన్ సాటిస్ఫై అయింది, ఇదే ఆన్సర్ అవుద్ది. అవునా కదా, ఇవి ఇది చూస్తే కనుక ఇది మీరు చూడొచ్చు, ఇది మదర్ వాళ్ళ బ్రదర్ అంటే మెటర్నల్ అంకుల్ అవుతారు, కానీ మనకి పెటర్నల్ అంకుల్ అవ్వాలి. ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మీరు చూస్తే కనుక ఏమవుతుంది? వీళ్ళ మధ్యలో ఇంటూ అంటే డైరెక్ట్గా ఫాదర్ అంటే పి అనే వాళ్ళు ఫాదర్ అవుతున్నారు, కానీ మనకి అంకుల్ కావాలి, అది రాంగ్ ఆన్సరే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే కనుక ఈ డివిజన్ అంటే ఏంటి? బ్రదర్ వాళ్ళ ఫాదర్ ఏమవుతారంటే ఫాదర్ అవుతారు, కానీ మనకి అంకుల్ కావాలి, రాంగ్ ఆన్సర్. అలా డైరెక్ట్గా ఈ క్వశ్చన్లో జనరేషన్ ఎలిమినేషన్ కుదరట్లేదు కాబట్టి మీరు చెక్ చేసుకున్నప్పుడు ఫస్ట్ ఆప్షన్ డైరెక్ట్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది, అదే మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఆల్రెడీ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ క్లర్క్ నోటిఫికేషన్ పడింది. దానికి 9,900 ప్లస్ ఉద్యోగాలతో నోటిఫికేషన్ వచ్చింది. ఎగ్జామినేషన్ అనేది మనకి పీఓ క్లర్క్ సపరేట్గా ఉంటాయి. పీఓ ఎగ్జామ్ రాసుకోవచ్చు, క్లర్క్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. మీరు గ్రాడ్యుయేషన్ ఎలిజిబిలిటీ ఉంటే చాలు. ఎగ్జామినేషన్ తెలుగులో జరుగుద్ది, ఇంగ్లీష్లో జరుగుద్ది, అలానే ఇతర లాంగ్వేజ్లో కూడా జరుగుద్ది. ఈ బ్యాచ్కి సంబంధించి ప్రిలిమ్స్ మెయిన్స్ 2 కూడా మనం కోచింగ్ ఇస్తాము. ఇంగ్లీష్ మీడియం క్లాసులు, తెలుగు మీడియం క్లాసులు సపరేట్గా ఉంటాయి. ఈ బ్యాచ్ మీకు కంప్లీట్గా దీంట్లో మీకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, మెటీరియల్ కూడా ఇస్తాము. ఇది మీకు 2250 రూపీస్, 2250 రూపాయలకి ఈ కోర్స్ అనేది మీకు ఆఫర్లో అవైలబిలిటీ ఉంది. ఇందులో మీకు కంప్లీట్గా క్లాసెస్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుద్ది, మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరుగుద్ది, అలానే మీకు ఎగ్జామ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే మీ అందరూ తెలిసిందే ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. అలానే తెలంగాణలో గ్రూప్ 2 కోర్సు సంబంధించి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కూడా జరగబోతుంది. మోస్ట్లీ మనకి ఎగ్జామినేషన్ డేట్స్ కూడా మనకి తెలంగాణలో అయితే మోస్ట్లీ చేంజ్ అవ్వకపోవచ్చు. అలానే మనకి ఏపీలో చేంజ్ అవుద్దా లేదా ప్రస్తుతానికి తెలియదు. ఈ కోర్స్ మనం స్పెషల్ ఆఫర్లో 1500 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలానే ఎస్ఎస్సికి సంబంధించి మనందరికీ తెలిసిన విషయమే, కమింగ్ 2-3 డేస్లో 24వ తారీఖున CGL నోటిఫికేషన్ రాబోతుంది. CGL నోటిఫికేషన్. అలానే 27వ తారీఖున మనకి ఎస్ఎస్సికి సంబంధించి MTS నోటిఫికేషన్ వచ్చింది. ఆ తర్వాత మనకి స్టెనో నోటిఫికేషన్, ఆ తర్వాత మనకి జీడీ నోటిఫికేషన్ కూడా రాబోతున్నాయి. ఇది ఒక మంచి అవకాశం. అందుకనే మనకి ఎస్ఎస్సి CGL స్పెషల్ బ్యాచ్, CHSL స్పెషల్ బ్యాచ్, MTS స్పెషల్ బ్యాచ్, స్టెనోగ్రాఫర్ స్పెషల్ బ్యాచ్, జీడీ స్పెషల్ బ్యాచెస్, అన్ని బ్యాచెస్ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. ఈ కోర్సెస్లో మీకు కంప్లీట్ క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుద్ది. ఇందులో మీకు కంప్లీట్ యాజ్ పర్ ద సిలబస్ చెప్పడం జరుగుద్ది. ఇవి మీకు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్లో కూడా క్లాస్ అనేవి అవైలబిలిటీ ఉంటాయి అనమాట. ఈ బ్యాచ్ మీకు ఒకవేళ 3 మంత్స్ తీసుకోవాలంటే 2150
రూపాయలకి, అది 6 మంత్స్ తీసుకోవాలనుకుంటే కనుక 3,600 రూపాయలకి ఆఫర్లు అవైలబిలిటీ ఉన్నాయి. అలానే మీ అందరూ తెలిసిందే రైల్వేకి సంబంధించి రీసెంట్గానే మీకు చెప్పారు ఏఎల్పీకి సంబంధించి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఇది ఒక మంచి అవకాశం. పాతప్పుడున్న వేకెన్సీస్కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ పెరిగాయి. ఒకవేళ ఎవరైనా విద్యార్థులు ఏఎల్పీకి ప్రిపేర్ అవుతుంటే కనుక సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఏఎల్పీ కోర్స్ మనకి 2,250 రూపాయలకి కంప్లీట్ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది. అలానే టెక్నీషియన్ కోర్స్ కూడా 2,250 రూపాయలకే. అలానే ఎవరైతే విద్యార్థులు ఎన్టీపీసీ గ్రూప్ డి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటే కనుక వాళ్ళకి కూడా కంప్లీట్ కోర్స్ అనేది 2,250 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ మొత్తం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యాజ్ పర్ ద సిలబస్ రైల్వేకి సంబంధించిన సిలబస్ మొత్తం అంతా కూడా వీటిలో కవర్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు అన్ని బ్యాంక్ ఎగ్జామ్స్, అన్ని ఎస్ఎస్సీ ఎగ్జామ్స్, అన్ని రైల్వే ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం స్పెషల్ కాంబో ప్యాక్ ఉంది. ఈ కాంబో ప్యాక్లో మీకు కంప్లీట్గా మొత్తం అంతా కూడా కవర్ చేయడం జరుగుద్ది. ఇది మీకు యాజ్ పర్ ద సిలబస్ మొత్తం బ్యాంక్ సిలబస్, ఎస్ఎస్సీ సిలబస్, రైల్వే సిలబస్ అంతా కవర్ చేయడం జరుగుద్ది. ఇందులో మీకు అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, అడ్వాన్స్ మ్యాథ్స్, హిస్టరీ, జోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, కరెంట్ అఫైర్స్, స్ట్రాటజీకే, కంప్యూటర్ అవేర్నెస్ మొత్తం అన్నీ కూడా చెప్పడం జరుగుద్ది. దీంట్లో మీకు క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాం, ఎగ్జామ్స్ ప్రొవైడ్ చేస్తాం, పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుద్ది. ఇది మీకు ప్రిలిమ్స్, మెయిన్స్ రెండు కూడా కవర్ అవుతాయి అనమాట. ఇది మీకు ఆఫర్లో 4,500 రూపాయలకి డిస్కౌంట్ అవైలబిలిటీ ఉందన్నమాట. అలానే ఎవరైతే విద్యార్థులు అన్ని బ్యాంక్ ఎగ్జామ్స్ రాయాలనుకున్నారో అది పీఓ కానీ క్లర్క్ కానీ సరే ప్రిలిమ్స్, మెయిన్స్ సంబంధించి బ్యాంక్ మహాప్యాక్ మన దగ్గర ఉంది. ఇది మీకు 3,600 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియంస్లో కూడా క్లాస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ బ్యాచ్లో మీకు అర్థమెటిక్ కవర్ అవుద్ది, రీజనింగ్ కవర్ అవుద్ది, ఇంగ్లీష్ కవర్ అవుద్ది, అలానే బ్యాంకింగ్ అవేర్నెస్, కంప్యూటర్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, స్ట్రాటజీకే ఇవన్నీ కూడా కవర్ అవుతుంది జరుగుతుంది అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు వాళ్ళ కోసం అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ 0 to 0 బ్యాచ్ స్పెషల్ బ్యాచ్ ఉంది. ఈ బ్యాచ్లో కంప్లీట్గా నేనే చెప్తాను. అన్ని టాపిక్స్ కూడా బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రతిదీ కూడా చాలా క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు సుమారుగా 450 గంటల వరకు క్లాసులు ఉంటాయి. ఇందులో క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాం, టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి, పీడిఎఫ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం క్లాసులు సపరేట్గా, తెలుగు మీడియం క్లాసులు సపరేట్గా అవైలబిలిటీ ఉంది అనమాట. అండ్ ఎవరైతే విద్యార్థులు సింగిల్ సబ్జెక్ట్ తీసుకోవాలనుకుంటున్నారు ఏదైనా సరే 999 రూపీస్కి ఆఫర్ అవైలబిలిటీ ఉంది, మీరు అది కూడా తీసుకోవచ్చు. అండ్ నేను ఇందాక చెప్పిన విధంగా సీరియస్గా ప్రిపేర్ అయ్యే విద్యార్థులు అది బ్యాంక్ అవ్వచ్చు, ఎస్ఎస్సీ అవ్వచ్చు, రైల్వే అవ్వచ్చు, గ్రూప్స్ అవ్వచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ అవ్వచ్చు, ఏదైనా సరే అన్నింటికి సంబంధించి మనకి నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి, సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే నాకు కింద స్క్రోల్ నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. అండ్ మర్చిపోకుండా ఒకవేళ మీరు కనుక మొదటిసారి మన ఛానల్ విజిట్ చేసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైవ్ క్లాస్ ఉన్నప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్ కలుసుకుందాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.